సభ్యుడిగింది అది దానికి సంబంధం లేదు సార్. కంక్లూడ్ చేయండి ఎల్ఓపి గారు, కంక్లూడ్ చేయండి. ఎల్ఓపి గారు కంక్లూడ్ చేయండి. ఆంజల్ గారు 5 minutes ఏది ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎల్ఓపి గారు ప్లీజ్. ఆంజల్ గారు మరి మా సభ్యుడు అడిగాడు 9,64,000 కోట్లు అప్పు వారసత్వం ఇచ్చారని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. చెప్తే అది ఎక్కడి నుంచి ఇచ్చారండి, ఏ రిపోర్ట్లో ఉందని చూపమంటే వారసత్వం వైట్ పేపర్లో ఉందంట. వైట్ పేపర్ అయితే బడ్జెట్ బుక్లు ఇచ్చి బడ్జెట్ పుస్తకాలు ఇచ్చి ఇదిగో ఈ సంవత్సరం తప్పు ఉంది, ఈ సంవత్సరం తప్పు ఉంది చెప్పాలి కదా. వైట్ పేపర్ ఏంటి? నేనెప్పుడు 15 సంవత్సరం మంత్రి కొన్నా వైట్ పేపర్ ఎప్పుడు పఠించాం, దాంట్లో ఎంత ఉంది అన్ని ఎప్పుడు చెప్పలేదే. అక్కడ పార్లమెంట్ ఫైనాన్స్ మినిస్టర్ అడగండి, ఎప్పుడైనా చెప్పేటట్టు వైట్ పేపర్ ఇచ్చాం అందుకే ఉంది అని చెప్పేసి అడగండి. నాకు ఇచ్చి చెప్పారు కదా మంత్రి గారు. అది కాదు కదా ఈ 9,00,000 ఏంటి అధ్యక్ష? ఎల్ఓపి గారు క్లోజ్ చేయండి. ఇంత ఓ పని చేయండి అధ్యక్ష, మీరు టైం పెట్టేయండి. ఆ టైం ప్రకారం మా మంత్రి ఎంత మాడతారు, నేనెంత మాడతాను, ఆయన ఎంత మాడతాడు, ఆ సభ్యుడు ఎంత మాడతాడు, ఆ ప్రకారం మాడతాం. నాకేం అభ్యంతరం. నేను రూల్స్ అవాయిడ్ చేయము, రూల్స్ ప్రకారం అంటాం. అది ఏంటి అది దాన్ని అడుగుతున్నాం. ఓ పక్క వచ్చి లేదు ఏదైతే మహిళలకి అధ్యక్ష ఎప్పుడు నుంచి అనాదిగా ఒకటి డోక్రా అమ్మాయిలకి వడ్డీ మాఫీ ఉండేది. అంతకుముందు రాష్ట్రానికి ఉన్నప్పుడు 20 పావుల వడ్డీ, తర్వాత వచ్చే ప్రభుత్వం 0 వడ్డీ చేసింది. ఇప్పుడు ఏదైతే 0 వడ్డీ పథకాన్ని ఇచ్చేదే పూర్తిగా రైతులకు వచ్చి రుణమాఫీ అయితే 0 వడ్డీ పథకం ఇస్తారే, దానికి ఎక్కడ అలకేషన్ ఉన్నాయి దీంట్లో చెప్పండి? 0 వడ్డీ లేదే. మరి ఎలాగ మహిళలు వచ్చి లక్షాధికారులు చేస్తారు, వాళ్ళ కాలం వాళ్ళు బతుకుతారు, ఒక ఇండస్ట్రీ ఎలా వస్తుంది? ఏదే అసలు ఆదిలోనే మీకు జీరో చూపెడితే ఇంకా తర్వాత చేస్తారు. ఏంటి మీ ఆలోచన? మొన్న వరకు P4 ఉన్నారు, ఇప్పుడు P4ని అంత ఎక్కడ మాట్లాడలేదు. ఏది P4 ఏ కౌన్సిల్ లేదు, అసెంబ్లీపతి కౌన్సిల్ లేదా, మంత్రులు కాదా, వీళ్ళు మంత్రులు కాదా, మీరు మంత్రి కాదా, మీరు మంత్రి కాదా? ఏది P4? ఏది ఏం చేస్తారు P4? దానికి కేటాయింపు ఏది? కేటాయింపు లేవు. ఒక నెంబర్ చెప్పమనండి. రాష్ట్రంలో ఎంతమంది మేము చేసాము, ఇగో మీ జిల్లాలో ఎంతమంది చేసాము, ఇగో ఈ కంపెనీలో లేకపోతే ఈ వ్యక్తులు వీళ్ళు వచ్చి ఆదుకుంటారు. ఎవరు నేను 11 లేదు, నేనేం 11 లేదు. మంత్రి గారు చెప్తాను కూర్చోండి. మంత్రి గారు అధ్యక్ష అది తెలియక మాస్టర్ తొందరపడుతున్నారు. ఆయన ఇక్కడ పిల్లలు కాదు పడాలి చెప్పడానికి. మేము P4 పథకం లేదు. P4 ఉన్నారు. ఏదైతే 50 సంవత్సరాలకి ఇస్తే మహిళలకు వచ్చి వాళ్ళకి ఆర్థికంగా అభివృద్ధి చెందకి ఇస్తున్నారో దానికి బదులు P4 ఇస్తామని చెప్పారు. అది కనపడలేదని చెప్పాం. అది చెప్తుంది. అంతేగాని నేను పథకం మేము పిల్లలు మేషారి కాదు. ఇక్కడ ఇది మేష గారు కాదు, మేము పిల్లలు కాదు. ఇక్కడ మేము విద్యార్థి ఉన్నాము. ఇక్కడ కూర్చోవాలి అందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. నేను కేటాయింపు అడగలేదు అధ్యక్ష, నేను అడగలేదు. కూర్చోండి. చిరంజీవి గారు ఇక్కడ మంత్రులు ఉన్నారు, గవర్నమెంట్ సైడ్ మంత్రులు ఉన్నారు మాట్లాడటానికి. కరెక్ట్ అధ్యక్ష. మేషర్ చిరంజీవి గారు మీరు కరెక్ట్ కాదు. ఇప్పుడు మంత్రులు ఉన్నారు చెప్పడానికి, గవర్నమెంట్ ఉంది. మీరు ఎల్ఓపి గారితో డిస్కషన్ అనేది మంచిది కాదు. అధ్యక్ష నేను ఎవరిని కోట్ చేయను, ఎవరితోని దాంతో నేను మాట్లాడను.
నేను చెప్తుంది ఏంటంటే ఏదైతే మీరు సూపర్ సిక్స్ తో పెట్టిన 3 పథకాల్లో ఓ పథకాల నుంచి P4 యాడ్ చేశారు. ఏదో P4 ఎక్కడుంది ఇప్పుడు, ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతాను అంతే. అది ఆయన వచ్చి పథకం ఉంటాడు, ఎవరన్నాడు పథకం, ఎవరన్నాడు కేటాయింపు అని, ఎవరన్నాడు కేటాయింపు అని చూసుకోవాలి కాదు. వినకపోతే నువ్వు వినకపోతే చూసుకో. చిరంజీవి గారు మీరు కూర్చోండి. మంత్రులు ఉన్నారు మాట్లాడుతున్నారండి. చిరంజీవి గారు మీరు నా కూర్చోండి. ఇక్కడ గవర్నమెంట్ ఉంది, మంత్రులు ఉన్నారు సమాధానం చెప్పడానికి, క్లారిఫై చేయడానికి. మెంబర్ ఎల్ఓపి గారికి రిప్లై అవ్వడానికి కరెక్ట్ గా. అధ్యక్ష రైతులకి గత బడ్జెట్తో కానీ ఈ బడ్జెట్లో కానీ వాస్తవ రూపంగా చూసుకుంటే ఇక్కడ మంత్రులు వచ్చి వాళ్ళ జిల్లాలో వాళ్ళు చూసుకోమండి. మా జిల్లాలో పండే పంట ఇప్పుడు మేజు ఎక్కువ, తర్వాత మామిడి, ఆ 2. అదే ఈ పక్క వస్తే పొగాకు, ఈ పక్క వస్తే మిరప, ఆ పక్క వెళ్తే టమాటా, వరి, మామిడి. దేనికైనా గిట్టుబాటు ధరలు ఉన్నాయి అధ్యక్ష. మార్కెట్ ఇండివిజువల్ చేస్తారు అధ్యక్ష. చెప్పండి, మా మంత్రి చదువుతాడు మేజుకొచ్చి మన జిల్లాలో కొన్నానని చెప్పండి. ఇది రికార్డు. మేజొచ్చి కొన్నారా ఆయన అడిగారు కాబట్టి చెప్తున్నా సార్. చేసుకోవాలి. బడ్జెట్ పెట్టే ముందు మా సభ్యులు అడిగింది ఒకటే, మీరు ఏదైతే బడ్జెట్ కేటాయింపులు చేశారో ఆ కేటాయింపుల్లో మీరు చెప్తున్న లెక్కలు, మీరు చెప్తున్న మాటలు ఎక్కడ కనిపించట్లేదు. మాకు వచ్చి మీరు చెప్తానంటే మా నోటి మాటలు చెప్తే అది లెక్కల్లో కాదు. ఏదైతే మీరు బడ్జెట్ ఇస్తారో మా బుక్, ఆ పుస్తకంలో అవి కనిపించాలి అని చెప్పని సూటిగా మా సభ్యుడు అడిగారు అధ్యక్ష. మేము కూడా అది అడుగుతున్నాం, నేను కూడా అది అడుగుతున్నాను ఈ సభ నుంచి. దయచేసి అంకిల్ గాడి కాకుండా వాస్తవత్వం ఏదైతే మీరు 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ మీరు ప్రవేశపెట్టారో దాంట్లో డెఫిసిట్గా మీరు 75,000 కోట్లు వచ్చి ఫిజికల్ డెఫిసిట్, అలాగే 22,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ని మీరు చూపెట్టారు. ఇది చేసుకోవాలి. బడ్జెట్ పెట్టే ముందు మా సభ్యులు అడిగింది ఒకటే, మీరు ఏదైతే బడ్జెట్ కేటాయింపులు చేశారో ఆ కేటాయింపుల్లో మీరు చెప్తున్న లెక్కలు, మీరు చెప్తున్న మాటలు ఎక్కడ కనిపించట్లేదు. మాకు వచ్చి మీరు చెప్తానంటే మా నోటి మాటలు చెప్తే అది లెక్కల్లో కాదు. ఏదైతే మీరు బడ్జెట్ ఇస్తారో మా బుక్, ఆ పుస్తకంలో అవి కనిపించాలి అని చెప్పని సూటిగా మా సభ్యుడు అడిగారు అధ్యక్ష. మేము కూడా అది అడుగుతున్నాం, నేను కూడా అది అడుగుతున్నాను ఈ సభ నుంచి. దయచేసి అంకిల్ గాడి కాకుండా వాస్తవత్వం ఏదైతే మీరు 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ మీరు ప్రవేశపెట్టారో దాంట్లో డెఫిసిట్గా మీరు 75,000 కోట్లు వచ్చి ఫిజికల్ డెఫిసిట్, అలాగే 22,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ని మీరు చూపెట్టారు. ఇది